ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులను చల్లుకుంటూ పండుగను జరుపుకుంటున్నారు. మొదటి ధర్మంపై సాధించిన విజయానికి గుర్తుగా కామదహన కార్యక్రమాలు నిర్వహించారు. మందమరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్న వాకర్ సభ్యుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచి కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఆ తీరొక్క రంగులతోటి ఇటు తమ ప్రేమ అభిమానాలను అయితే వ్యక్తపరుస్తూ ఒకరినొకరు రంగులను అయితే అద్దుకుంటున్న సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరుంది. హోలీలో గిరిజనులు అయితే ప్రత్యేకంగానైతే కామదహన వేడుకలు అయితే నిర్వహిస్తారు. నిన్నటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు అయితే కామదహన వేడుకలను అయితే నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనైతే హోలీ సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనం మందమరిలో ఉన్నటువంటి సింగరేణి గ్రౌండ్లో ఉన్నాం. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనైతే హోలీ సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు కొంతమంది వాకర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు హోలీ విశిష్టత ఏంటి? ఇంతమంది మీరు ఇక్కడ ఎలా గ్యాదర్ అయ్యారు? ప్రతిసారి కూడా ప్రతి పండుగనైతే మీరు సంబరంగానైతే చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏంటి అసలు హోలీ అంటే ఏంటిది, దాని విశిష్టత ఏంటి? మొట్టమొదటిగా ఐ న్యూస్ ఛానల్ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే ఇక్కడ గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ మందమరి ప్రాంతంలో ఎక్కడ లేనటువంటి పెద్ద గ్రౌండ్ పెట్టడం వల్లనే ఈరోజు మేము ఆరోగ్యాన్ని పంచుకోవడం కోసం, అందరం ఆరోగ్యంగా ఉండడం కోసం 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాకర్స్ మేము ఏర్పాటు చేసి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరం అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి చిన్న పెద్ద ముసలి అనకుండా అందరం కూడా కలిసిమెలిసి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి హోలీ పండుగను మీరన్నట్టుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెన్నూరు నియోజకవర్గం మందమరి ప్రాంతంలో చాలా సంతోషంగా జరుపుకునేటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద వాయి వరుస అనకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఆరోగ్యంతో పాటు సంబరాన్ని కూడా పంచుకుంటూ చేసుకునేటువంటి సందర్భాన్ని ఇంకా చాలా మాకు ఈ పండుగతో పాటు ఇంకా సంతోషాన్ని పంచుకునేటువంటి ఏర్పాటు జరిగింది. దీంట్లో ఆరోగ్యంతో పాటు అందరం కూడా కలిసిమెలిసి ఉండి మేమంతా ఒక కుటుంబ సభ్యులాగా నిజంగా కూడా గ్రౌండ్కి వస్తే ఎక్కడన్నా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా బాధలున్నా ఇక్కడికి వస్తే ఈ ఫ్రెండ్ సర్కిల్తోని వాకింగ్తోని మేము బాధలు మర్చిపోయి సంతోషాన్ని పంచుకునేటువంటి సందర్భం ఇది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రౌండ్లో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మా సోదరులందరం కూడా కలిసిమెలిసి అందరం ఆరోగ్యాన్ని పంచుకునే విధంగా సంతోషాన్ని కూడా పంచుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి పరిస్థితుల్లోనైతే ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ అయితే బిజీ లైఫ్లో ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇటు మంచిర్యాల జిల్లాలోనైతే సింగరేణి వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అయితే ఘనంగా చేసుకుంటారు. అసలు మీరందరూ గ్యాదర్ కావడానికి వెనుకున్న విశిష్టత ఏంటి? దాదాపుగా ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా పూర్తిగా పండుగలను కూడా మర్చిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అటువంటి సమయంలో మీరు అందరు గ్యాదర్ అవ్వడం ఎలా ఉంది? ఎలా మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? ముందుగా ఐ న్యూస్ ఛానల్ వారికి మా వాకర్స్ షేర్స్ గ్రూప్ మందమరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెడుపై మంచి సాధించే విజయమే ఈ హోలీ. ఈ హోలీ సంబరాల్లో మా వాకర్ షేర్స్ గ్రూప్ వాళ్ళందరం కూడా ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉదయాన్నే 5:30కి వచ్చి పొద్దున్న నుంచి కూడా ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం. ఇదందరూ కూడా కుల మత వయోభేదం లేకుండా అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ మందమరి గ్రౌండ్లో చాలా రోజుల నుంచి వాకింగ్ చేయడం జరుగుతుంది. 5:30 తర్వాత ఎవరైనా రాకపోతే మా అలవాల బాబురావు అన్న ఫోన్లు చేసి మరీ పిలిపివ్వడం జరుగుతుంది. అందరికి ఆరోగ్యం కావాలని పట్టుదల ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకరోజు నేను ముందు రావచ్చు, ఒకరోజు అన్న రావచ్చు, ఎవరైనా కానీ ఫోన్లు చేసుకొని మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి మాట్లాడుకోవడం, 7:30 వరకు ఇక్కడే ఉండి మా యొక్క బాధలు ఏదైనా ఉంటే సంతోషాలను అన్నీ పంచుకొని అది చేసుకుంటాం. నిన్ననే ముందస్తుగా ఈ హోలీ సంబరాలు చేసుకోవాలని చెప్పి అందరం ప్రతి ఒక్కరు ఒక్కొక్క కలర్ తీసుకొని వచ్చి అందరిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆపి అందరూ. మీ డిపార్ట్మెంట్లోనైతే ఎప్పుడైతే విధుల్లో బిజీగా ఉంటారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి కూడా మీరు హోలీ జరుపుకుంటున్నారు. ఎలా ఉంది సార్ మీ ఫీల్? ప్రత్యేకంగా ఈరోజు హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. అదేవిధంగా మా బంధుమిత్రులకు కుల మతాలకు అతీతంగా ఈరోజు హోలీ పండుగ అనేది చాలా శ్రేష్టమైన పండుగ. ఎందుకంటే పాతది చెడును వదిలిపెట్టి మనం నూతనంగా మంచిని మనం ఆలకించుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ హోలీ పండుగ అనేది జరుపుకుంటాము. అదేవిధంగా మనలో ఏమైనా తారతమ్యాలు ఉంటే మర్చిపోయి బంధుమిత్రులుగా మనం కలిసి కట్టుగా ఉండడానికే ఈ హోలీ పండుగ అనే ఎక్కువ కాన్సెప్ట్తో మందమరి షేర్ వాకర్ గ్రూప్స్ వాళ్ళందరూ కలిసి యూనిటీగా ఏర్పడి
మనం ఆరోగ్యం మనకు ఎంత ఇంపార్టెంటో ఉత్సాహం అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ మీద అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాము. పురాతనమైనటువంటి మన యొక్క సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉండేటువంటి హోలీ పండుగ రోజు మనము అందరము ఒక సెల్లు, ఒక టీవీ అటువంటి అన్నిటికీ బానిసలు అయిపోయినటువంటి ఈ టైం లోపల కూడా ఇంతమంది వచ్చి ఈ హోలీ పండుగని ఈ విధంగా మన సాంప్రదాయాలు ఇంకా మరుగులో పడిపోలేదు అని ఈ పండుగని చూస్తే మనకు అందరికీ వస్తుంది. ఈ సందర్భంగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన సాంప్రదాయాలు ఈ విధంగానే పిల్లలు పెద్దలు అందరూ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఇటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్నది కూడా ఒకటే, ప్రస్తుతం ఉన్న కాలంలోనైతే ఇటు పండుగలను అయితే పూర్తి స్థాయిలో మర్చిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. పురాతన నుంచి వస్తున్నటువంటి పండుగలను కాపాడుకోవడంతో పాటు తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడానికే వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను అయితే నిర్వహిస్తున్నాం. ప్రతిసారి కూడా ఏ పండుగ వచ్చినా కూడా ఖచ్చితంగా ఘనంగానైతే తాము నిర్వహిస్తున్నామనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హోలీ రోజున తామందరం ఒక దగ్గర గ్యాదర్ అయి ఈ పండుగను సెలబ్రేషన్ చేసుకోవడం మాత్రం చాలా సంతోషంగా ఉందనేసి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.